మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. యూకేలో నెస్లే బేబీ ఫీడ్ ఆప్టమిల్ ఫస్ట్ ఇన్ఫెంట్ ఫార్ములా అనేది బ్యాన్ చేశారు. పిల్లలకి ఇవ్వకూడదు అన్న న్యూస్ బయటపడింది ఇప్పుడు. సో నెస్లే అన్నది ఇండియాలో చాలా వైడ్లీ కన్జ్యూమ్ చేస్తారు. చిన్న పిల్లలకి పుట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ 1.5 లేదా 2 ఇయర్స్ వరకు బేబీ ఫీడ్ యూస్ చేస్తారు. సో అసలు ఇండియాలో ఈ బ్యాన్ వల్ల ఏమైనా ఇంప్లికేషన్స్ ఉంటాయా? లేదా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అయ్యారు? లేదా ఈ ప్రోడక్ట్ వల్ల మన ఇండియాలో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా? దీని మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆర్తి బల్లారి గారు ఫ్రమ్ కిమ్స్ ఉన్నారు. హలో మ్యామ్. హాయ్. సో నెస్లే అన్నది ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ వాడుతుంది. కరెక్ట్. నెస్లే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి వాళ్ళవి, బేబీ రిలేటెడ్ ఫీడ్ కానీ, బేబీ ఫార్ములాస్ కానీ. సో యూకేలో బ్యాన్ అయింది ఇది. సో దీని మీద మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఏముందంటారు? లైక్ స్ట్రాంగ్‌గా రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు మనకేంటంటే 2 థింగ్స్. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ అ బ్యాన్ అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ అ రీకాల్. అంటే కొన్ని ప్రోడక్ట్స్ని వాపస్ తీసేసుకుంటారు. ఇప్పుడు మనకి ప్రొడక్షన్ ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఆర్ దే రీకాల్ ఇట్. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ అ బ్యాన్ ఆర్ అ రీకాల్. ఫ్రమ్ వాట్ ఐ నో ఐ థింక్ ఇట్స్ మోర్ లైక్ అ రీకాల్ లాగా ఉంది. సో ఏంటంటే దే ఫౌండ్ దట్ the babies which were given these feeds developed lot of abdominal pain, cramping and మనకి వామిటింగ్స్ అట్లా అవ్వటంతో దెర్ ఇస్ అ కాంపోనెంట్ కాల్డ్ సెరులైడ్. అగైన్ కొంచెం కంటామినేషన్ లాగా సెరులైడ్ కంటామినేషన్ ఉండొచ్చు అని ఈ ప్రోడక్ట్స్ని రీకాల్ చేశారు. సో బట్ ఇట్ ఈస్ డన్ ఇన్ యూకే, బట్ హియర్ ఇన్ ఇండియా వాట్ ఎవర్ రిపోర్ట్స్ వీ రెడ్, అండ్ దట్ ఈస్ మోస్ట్లీ త్రూ ద న్యూస్ రిపోర్ట్స్, వాట్ వీ రీడ్ ఇస్ దట్ ఇక్కడ కంటామినేటెడ్ ప్రోడక్ట్ లేదు అని చెప్పి మనకి రీకాల్ చేయట్లేదు. బట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రూత్ అండ్ వెదర్ ఇట్ ఈస్ రియలీ లైక్ దట్ వీ డోంట్ నో యాక్చువల్లీ. బికాజ్ మనకి ఆ ప్రోడక్ట్ మళ్ళీ పంపించి వెదర్ ఇట్ వాస్ టెస్టెడ్ ఆర్ నాట్, వెదర్ ఫ్రమ్ వాట్ ద రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ సేఫ్ టు బీ యూస్డ్ హియర్. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చిన బ్యాచ్లో అయితే సెరులైట్ కంటెంట్ లేదు అని ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్ దట్. బట్ యాజ్ యూ నో దట్ ఐ థింక్ 2015లో కూడా మ్యాగీ, ద నెస్లే మ్యాగీ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ బ్యాండ్ బికాస్ అప్పుడు దాంట్లో చాలా హై లెడ్ కంటెంట్ ఉండింది. ఐ థింక్ 2014 ఆర్ 15 చాలా హై లెడ్ కంటెంట్ వల్ల నెస్లే మ్యాగీ వాజ్ రీకాల్డ్ బికాస్ ఆఫ్ ది హై లెడ్ కంటెంట్. సో అలాగేమన్నా ఇప్పుడు ఉందా అనేది మనకి ఇంకా తెలియదు. ఓకే, బట్ also compared to the regulations which is there in the UK versus India, definitely we are lacking in that format. Whether the baby feeds anedi ippudu we can easily make it at home instead of actually store brought. అండ్ ఇదేమవుతుందంటే చాలా రోజులు అలాగే ఉంచేస్తే ద బ్యాక్టీరియా ఇన్ దట్ బెసిలస్ బ్యాక్టీరియా, అది బ్యాక్టీరియా గ్రో అయిపోవటము, దానివల్ల మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ పిల్లలకి రావటం ఇదంతా ఉంటుంది. సో ఇట్స్ బెస్ట్ టు యూస్ ది హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ రాదర్ దెన్ యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో మీకు వచ్చిన కేసెస్లో ఎప్పుడైనా నెస్లే ఫీడ్ తీసుకున్న బేబీస్ ఏమైనా సిమ్టమ్స్ రిపోర్ట్ చేయడం అలా ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? నాట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, కానీ చాలా మంది చిల్డ్రన్ ఆల్సో మే నాట్ రియలీ టాలరేట్ ది అవుట్ సైడ్ ఫీడ్స్ యాజ్ మచ్ అస్ దే. ఇంట్లో చేసిన రాగి పారేజ్ కానీ మనం అన్ని చాలా దాల్స్ అవన్నీ చేసిన ఉగ్గులాగా చేస్తాం కదా, దట్ దే టాలరేట్ బెటర్ దాన్ ద స్టోర్ బ్రాట్. ఓకే, సో డెఫినెట్లీ ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది పిల్లల్లో. అండ్ యూజువలీ పేరెంట్స్ ఆర్ ఆల్సో నౌ క్వైట్ అవేర్. అంటే నాట్ అంత ముందులాగా మధ్యలో దెర్ వాజ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ దట్ దే వర్ బయింగ్ దిస్ బికాస్ దే థాట్ బికాస్ ఆఫ్ ది మార్కెటింగ్ దట్ ఇట్ ఈస్ హెల్తియర్, దీంట్లో డిహెచ్ఏ ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, అట్లా చాలా ఉండేసరికి దే స్విచ్ టు దట్. బట్ నౌ ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ రిగార్డింగ్ దట్. సో పీపుల్ ఆర్ జనరలీ ట్రయింగ్ టు యూస్ ది హోమ్ కుక్డ్ హోమ్ చేసినది ఎక్కువ. ఓకే, సో ఇంతకు ముందర లైక్ ఇది వరకు ఇయర్స్లో వెదర్ ఎనీ ఇన్స్టెన్సెస్ where Nestle baby products valla, I mean baby formula valla emana incidents report avvadam? There are few reports. Ade abdominal pain ravatamu, vomiting ravatamu, not tolerating it, or excessive weight gain. Again, Nestle products and many products actually, Indian market versus the outside markets lo mana dantlo sugar content chaala ekku untundi. The chocolates what we eat, or these products also, even the baby products, all these have much higher sugar content కంపేర్డ్. అది మన టేస్ట్కి ప్యాలెట్ వల్ల అంటారు, కానీ ప్రాబబ్లీ ఇట్స్ ఆల్సో పువర్ రెగ్యులేషన్స్ దట్ మనకు వచ్చే ప్రోడక్ట్స్లో డెఫినెట్లీ దర్ ఇస్ హై షుగర్ కంటెంట్ అండ్ ఆల్ దట్. సో చిల్డ్రన్ టెన్ టు గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్
all those issues are definitely, we have noticed that. సో ఈ లైక్ బేబీ ఫార్ములాస్ తీసుకుంటున్నప్పుడు అది సెట్ కావట్లేదు అనడానికి హౌ కెన్ ద పేరెంట్స్ ఐడెంటిఫై? లైక్ వాళ్ళకి కొన్ని లైక్ ఈ 5 సింప్టమ్స్ ఉంటే ఆ ఫుడ్ వాళ్ళకి పడట్లేదు అన్నట్టుగా. అంటే మెయిన్లీ అదే అబ్డామినల్ పెయిన్, ద బేబీ ఈస్ క్రయింగ్, ఆర్ తిన్న తర్వాత కూడా ఇట్స్ నాట్ ఫీలింగ్ ఫుల్, ఆర్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్రాంపింగ్, అబ్డామినల్ పెయిన్తో రావటము, లూజ్ స్టూల్స్, వామిటింగ్. నార్మల్ జిఐ ఉండి ఇది పెట్టగానే సమ్ చేంజ్ అవుతుంది, లూజ్ స్టూల్స్ ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే కాన్స్టిపేషన్ అవుతుంది. ఎనీ జిఐ రిలేటెడ్ సిమ్టమ్స్తో వీ కెన్ సే దట్ ద చైల్డ్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ పర్టికులర్ ఫీడ్స్ అని. సో ఇప్పటికైతే నెస్లే వల్ల మనకేమీ ప్రాబ్లం ఉండదు అంటారు అయితే. అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో అయితే ఇప్పుడైతే సెరులైట్ మిక్స్ అయినది లేదు అన్నట్టుగా మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దే హ్యావ్ నాట్ రీకాల్డ్ ఎనీ బ్యాచ్ హియర్ ఇన్ ఇండియా, సో పీపుల్ ఆర్ కంటిన్యూయింగ్ టు యూజ్ ఇట్ హియర్. Thank you so much for sharing this information. So viewers, thank you. Keep watching us and stay tuned to Pragati Media.